హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ శివశంకర్ గారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉంటున్నారండి. మనకి 7.2 ఛానల్ టోటల్ ప్యాకేజ్ అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. అది విత్ టవర్స్తో ఆర్డర్ అడిగారండి. అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లో టవర్లు కావాలన్నా, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, రియర్ రైట్, సెంటరు మీరు రెగ్యులర్గా ఇచ్చే స్పీకర్స్ ఇవ్వండి. సబ్ ఆఫర్లు వచ్చినప్పటికీ JBL సబ్బులు ఇవ్వండి. మనకి స్పీకర్ బాక్సెస్ కలర్ వచ్చినప్పటికీ చాక్లెట్ బ్రౌన్లో ఇవ్వండి. బిఫోర్ మీ వీడియోలు చూశాను నేను. టేక్ వుడ్ కలర్ ఇస్తున్నారు, ఈ యొక్క చాక్లెట్ బ్రౌన్ ఇస్తున్నారు. నాకు ఈ చాక్లెట్ బ్రౌన్లో స్పీకర్లు ఇవ్వండి అని అడిగారండి. ఆయన కోసం ఈ కలర్లో స్పీకర్ ప్యాకేజ్ సిద్ధం చేయించడం జరిగింది. ఇక 7.1 7.2 అంటే మనం వాడిన రిమోట్ కిట్ ఆస్ట్రా. ఇందులో కూడా ఆస్ట్రా రిమోట్ కిట్ యూజ్ అయితే చేశాను. ఈ ప్యానల్ని శివశంకర్ గారు సెలెక్ట్ చేసుకున్నారండి. అంటే ఒకవైపుగా 2 కంట్రోల్ ఉంటాయి, సబ్ వూఫర్ వాల్యూము, మాస్టర్ వాల్యూము. మిడిల్లో మన లోగో ఉంటుంది. ఆ రెండో వైపు డిస్ప్లే అనేది ఉంటుందండి. ఈ యొక్క యాంప్లిఫైర్ ప్యానల్ అనేది ఆయన చూస్ చేసుకున్నారు. మీకు దగ్గరగా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను నేను. ఇక స్పీకర్లు వచ్చినప్పటికీ టవర్ చూశారు కదండి, నా ఛాతీ దగ్గరగా ఉంది, అంటే నాభి కంటే ఎత్తులోనే ఉంది. సో ఇది టవర్ హైట్ అండి. ఇది నియర్ ఒక 42 ఇంచెస్ ఉంటాయి. 42 43 ఇంచుల హైట్ ఉంటుంది. దీంట్లో జిప్ కంపెనీ 100 వాట్ ఊఫరు, అదేవిధంగా జిప్ కంపెనీ 75 వాట్ ఫుల్ రేంజు, ఒక మ్యాగ్నెట్ డివైడర్ యూజ్ చేశాను దీంట్లోని. అదేవిధంగా రెండో టవర్లో కూడా జిప్ కంపెనీ 3-వే క్రాస్ ఓవర్ అయితే యూజ్ అయితే చేశానండి. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్ రియర్ రైట్, సెంటరు ఈ స్పీకర్లు వచ్చినప్పటికీ వీటిలో జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే యూజ్ అయితే చేశాను. జిప్ కంపెనీ మ్యాగ్నెట్ డివైడర్స్ అయితే యూజ్ అయితే చేశాను. ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక సబ్ ఓఫర్ వచ్చినప్పటికీ మన వీడియోస్ ఏది చూసినా నేను వాడే సబ్ ఓఫర్లు JBLే వాడతానండి. ఎందుకంటే JBL కంపెనీ సబ్ ఓఫర్లు చాలా బాగుంటాయి. హీటింగ్ ఇష్యూ లాంటిది ఉండదు. మీరు ఎన్నాళ్ళు వాడినప్పుడు కూడా కాయిల్ వీక్ అయ్యింది, బేస్ పెర్ఫార్మెన్స్ తగ్గింది అనేది అయితే ఉండదు. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదండి. ఈ సబ్ ఓఫర్ వచ్చినప్పటికీ RMS 325 వాట్ RMS, పీక్ పవర్ వచ్చినప్పటికి 1500 వాట్ పీక్ పవర్ అండి. సబ్ ఓఫరు రెండు కూడా సేమ్ సబ్ ఓఫర్లు యూజ్ అయితే చేశాను. ఇక రెండు కూడా ఒరిజినల్ సబ్ ఓఫర్లేనండి. ఎందుకంటే మనకి చాలామంది అన్న ఇది ఒరిజినలా డూప్లికేట్ అని అడుగుతున్నారండి. అయ్యా, మన దగ్గర ఒరిజినల్ తప్ప ఏవి కూడా డూప్లికేట్ ఉండదు. సో సందేహపడక్కర్లేదు. సో ఈ విధంగా స్పీకర్ ప్యాకేజు యాంప్లిఫైర్ అయితే ఇస్తున్నాను. ఒకసారి యాంప్లిఫైర్ ఇంటర్నల్ గట్రా చూద్దాము, సౌండ్ ఏ విధంగా వస్తుంది చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ సెట్ యొక్క రేట్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానలు, మ్యాటీ బ్లాక్ గ్లాస్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉంటాయండి. దీనికి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నాము. ఇక కంట్రోల్ వచ్చినప్పటికీ ఇక్కడ సబ్ వూఫర్ వాల్యూమ్ మనం చూసారు కదా, ఇది స్మూత్ బేస్కి హార్డ్ బేస్కి పనిచేస్తుందండి. ఇదైతే మాస్టర్ వాల్యూమ్ అండ్ ఎన్కోడర్ బటన్. ఇది ఈ సబ్ వూఫర్ వాల్యూమ్ అనేది తక్కువలో పెట్టుకుంటే స్మూత్ బేస్ వస్తుంది, కాస్త ఇంక్రీజ్ చేస్తే హార్డ్ బేస్ అనేది వస్తుందండి, పూర్తిగా తగ్గించేస్తే బేస్ అనేది తగ్గిపోతుంది. మాస్టర్ వాల్యూమ్ వచ్చినప్పటికీ ఇది ఎండ్లెస్ కంట్రోల్ అండి. ఇలా తిప్పుతూ ఉంటే కంటిన్యూ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ తగ్గిస్తుంటే తగ్గుతుంది వాల్యూమ్ అనేది. సో ఇక్కడ ఎండ్ అవ్వదు, ఇది అంటే డిజిటల్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇది ఎన్కోడర్ స్విచ్ ఉంటుందండి. సో మ్యూట్లో పెట్టుకోవడానికి, ఇండివిజువల్గా పర్సనల్ వాల్యూమ్ అంటే ఇండివిజువల్గా ఏ ఛానల్కి ఆ ఛానల్ వాల్యూమ్ పెంచుకోవడానికి కూడా ఈ యొక్క కంట్రోల్ అనేది పనిచేస్తుందండి. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే ఉంది. ఈ ప్యానల్ మీద వైట్ కలర్ లెటర్స్ అయితే తీసుకున్నామండి. అంటే ఫినిషింగ్ చాలా చక్కగా ఉంటుంది. ఇక ఇక్కడ డాల్బీ అట్మాస్ DTS HD ఉందని చెప్పేసి ఈ యొక్క యాంప్లిఫైర్ డాల్బీ అట్మాస్ వస్తుందని అడగద్దు. ఆస్ట్రా రిమోట్ కిట్లు డాల్బీ డిజిటల్ DTS మాత్రమే సపోర్ట్ చేస్తాయండి. ఇన్ ఫ్యూచర్లో అట్మాస్ అనేది మనకి రిమోట్ కిట్లో వస్తే ఖచ్చితంగా మనం చేసే యాంప్లిఫైర్లు అప్గ్రేడ్ అయితే అవుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? మిడిల్లో మన యొక్క MG ఎలక్ట్రానిక్స్ లోగో అయితే తీసుకోవడం అయితే జరిగింది. రైట్ సైడ్ వచ్చినప్పటికీ ఈ యొక్క ఆస్ట్రా రిమోట్ కిట్ ఫ్రంట్ ప్యానల్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి. ఈ బటన్స్ అనేవి పనిచేస్తాయి. ఒకవేళ రిమోట్ మనకి పనిచేయకపోతే ఈ బటన్స్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ USB ఉంటుందండి. USB నుంచి మనం ఫ్లాక్ వేవ్ సాంగ్స్ అయితే ప్లే చేయొచ్చు.
అంతేగాని యూఎస్బి నుంచి ఎటువంటి వీడియో ఫార్మాట్స్ అనేవి అయితే ప్లే అవ్వవు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇంటర్నల్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది. తర్వాత సౌండ్ టెస్టింగ్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, లాంగ్ వ్యూ ఇంటర్నల్ చూస్తే ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. 7.2 కాబట్టి 2 ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేశాను. ఒక ట్రాన్స్ఫార్మర్ 2 ఈ యొక్క కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డ్స్కి, ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అనేది 7 ఛానల్ బోర్డ్స్కి. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ అయితే చేశాను. సో 2 ట్రాన్స్ఫార్మర్ కాబట్టి 2 పవర్ సప్లైలు వాడాను. ఒక్కొక్క పవర్ సప్లైకి సన్వా కంపెనీ కెపాసిటర్స్ 2, అదేవిధంగా మెటల్ డయోడ్ యూజ్ చేశాను. దీంట్లో యాజ్ యూజువల్ 2 సన్వా కెపాసిటర్లు, 10,000 mF 63 వోల్టేజు, ఒక మెటల్ డయోడ్ యూజ్ అయితే చేస్తానండి. ఇది కుమార్ ఆడియో థండర్ మోనో. సో పెర్ ఛానల్ 300 to 350 వాట్ వరకు వస్తుంది. మనం ఇచ్చే JBL సబ్ ఓవర్లకి చాలా చక్కగా పనిచేస్తుందండి, అందులో డౌట్ అయితే లేదు. మరి ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి మనమైతే టవర్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ కుమార్ ఆడియో స్టీరియో బోర్డ్ అయితే తీసుకున్నాను. ఇక సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, వీటికి MK ఆడియోస్ 10 ట్రాన్స్టర్ బోర్డు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా బోర్డులు అయితే తీసుకున్నాను. ఇక ఆస్ట్రా రిమోట్ కిట్, ఇది వెర్షన్ 8, ఇది డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ చేస్తుంది. అది కూడా HDMI ఆర్క్ నుంచి, ఆప్టికల్ నుంచి, కోయాక్సిల్ నుంచి, ఈ 3 నుంచి మాత్రమే. అంటే ఏదో ఒకటి కనెక్ట్ చేసుకుని ప్లే చేసుకుని ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ DTS ప్లే అవుతుందండి. ఇక దీనికి 6 ఛానల్ ఇన్పుట్, AX1 AX2 కూడా ఉంటాయి. ఇది USB నుంచి బ్లూటూత్ నుంచి డాల్బీ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదనే చెప్పాలి. ఆప్టికల్, HDMI ARC లేదా EARC లేదా కోయాక్సిల్, వీటి నుంచి మాత్రమే మనం ప్లే చేయాలండి. సో ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది చూసారు కదా, ఇది ఎగ్జిట్ ఫ్యాను. ఇక్కడ మీకు 3 ఫ్యాన్లు కనిపిస్తున్నాయి. అంటే రైట్ సైడ్ ఒక ఫ్యాను, లెఫ్ట్ సైడ్ 2 ఫ్యాన్లు. ఇవి బోర్డుల యొక్క హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నాను, హీటింగ్ తగ్గడానికి. ఫైనల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికీ సచిన్ సుధీ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నానండి. ఇందులో వాడే వైర్ కూడా క్వాలిటీ వైర్ వాడాను. ఎక్కడ హమ్మింగ్ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ ఉండదు, చాలా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి యాంప్లిఫైయర్ బ్యాక్ సైడ్ చూద్దాము, అదేవిధంగా ఫైనల్లీ సౌండ్ టెస్ట్ చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ యాంప్లిఫైయర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేస్తామండి. ఈ బ్యాక్ ప్యాన్లో కూడా ఇది ఎకర్లిక్ ప్యాన్లు 7.2 కోసం ఇదైతే మనం తయారు చేయించడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, కాస్త థిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఆస్ట్రా రిమోట్ కిట్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడైతే ఫిక్స్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇది కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. HDMI ఆర్క్, ఈ ఆర్క్ 2 కూడా ఇక్కడ పనిచేస్తాయి. ఇది 5.1 ఇన్ 6 ఛానల్ ఇన్పుట్, ఇది AX1, AX2, ఈ విధంగా ఇన్పుట్స్ అయితే ఉంటాయండి. ఇది సబ్ ఓఫర్ 1, సబ్ ఓఫర్ 2, 7.2 కాబట్టి 2 సబ్ ఓఫర్లు ఇక్కడ పెట్టుకోవాలి. మన యొక్క కమ్యూనికేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఉంటుందండి. ఇక ఫ్యాన్, ఇది ఎగ్జిట్ ఫ్యాను, లోపల ఉన్న గాలి అనేది బయటకైతే వస్తుంది. ఇక ఇక్కడ వచ్చినప్పటికి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, బ్యాక్ లెఫ్ట్, అంటే రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటరు, సబ్. ఇక్కడ ఆల్రెడీ సబ్ అక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడైతే సబ్ ఓఫర్ ఉండదండి, ఇది ఎంటీ అని చెప్పుకోవాలి. ఇది సెంటర్ స్పీకరు, కంప్యూటరు, AC కార్డు ఫిమేల్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేస్తామండి మనం. ఇందులో ఫ్యూజెస్ ఉంటాయి. ఇన్ కేసు ఫ్యూచర్లో ఫ్యూజ్ పోతే ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా పెట్టుంటాను నేను, ఆ ఫ్యూజ్ వేసుకోవచ్చు. AC కార్డు కూడా సెట్తో పాటు నేనే పంపిస్తాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి. ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను, ఒక డాల్బీ కంటెంట్ ప్లే చేయడం అయితే జరిగిందండి. 7.1 ఛానల్ ట్రాక్ అయితే ఆన్లో ఉంది. సో ఒకసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దాము.